హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. నేనండి పల్లెటూరు లక్ష్మి. నేను ఈ నెలాఖరికి ఎలా ఇండియాకి వెళ్ళిపోతున్నానని ఇదిగోండి ఓయిన్లో అన్నీ లాగించేసి కడిగించారండి. కడగమన్నారా? ఇదొక రేకు అండి, ఇదొక రేకు, ఇదొక రేకు, ఇదొక రేకు అండి. ఇది కరెంట్ మిషన్ ఎట్టి ఇదంతా శుభ్రంగా క్లీన్గా చేస్తానండి. ఇదంతా ఓయిన్ అనమాట. ఇంక నేను ఎలాగ వెళ్ళిపోతున్నాను కదని ఇవన్నీ ఇలా చేయించుకుంటున్నారు. వీళ్ళు ఈ పొయ్యి అంతా శుభ్రంగా క్లీన్గా చేయమన్నారు. ఈ పొయ్యి అంతా క్లీన్గా చేయమన్నదండి. అంతా క్లీన్గా తుడిసి కూరకు చేసి ఇదేమో మిషన్ ఎట్టేసండి. కింద ఇదంతా శుభ్రంగా నీట్గా చేసానండి. ఇదంతా ఇదొక రేకు లోన పెట్టాలి. ఇదొక రేకు అండి, ఇదొక రేకు, 3 రేకులు. ఎలా లంజమండలు ఎలాగ ఇంటికి వెళ్ళిపోతున్నానని ఇలాంటి పనులన్నీ చెప్తున్నారండి. మొత్తం ఎక్కలేని అన్ని మూలలు ఉన్న చెత్త అంతా నాతో దులిపించేసుకుంటున్నారు. ఎలాగ వెళ్ళిపోద్ది ఇది అని. ఇంక వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళు కదా, ఇలా చేస్తారో చేయరని నాతో చేయించుకుంటున్నారండి. లంజమండలు అండి, కొయ్యటి ముండలు, గుడిసెట్టు ముండలు అండి. సరే అండి, ఇప్పుడు ఈ రేకులు పెట్టాలండి. ఇంకో మనిషి ఉంటే నేను పెడతా ఉంటే వీడియో తీసాను. ఇంకో మనిషి లేదు కదండి, నేను ఒక్కదాన్నే కదా. ఇప్పుడు పెట్టేటప్పుడు వీడియో తీయటానికి లేదు. సరే అండి. చీకటిగా ఉంది, కనపడతలేదు మీకు. ఒక రేకు ఎట్టేసానండి, ఒక రేకు ఎట్టేసాను. ఇదిగో నల్ల రేకు, ఇదిగోండి. ఇంకొక రేకు ఎట్టాలి. ఇంకో పెట్టేసానండి 2 రేకులు. ఈ కోయిట్లో కష్టాలు ఏంటి ఇలా ఉంటాయి అన్నమాట. ఇది స్టీల్ రేకు ఉంది, పైన పెట్టాలి. ఇదిగో స్టీల్ రేక్ కూడా పెట్టేసాను. స్టీల్ రేక్ కూడా ఇది పైన స్టెప్ మాట, స్టీల్ రేకు. సరేనండి. కొయ్యట అంటారు, కొయ్యట్లో కష్టాలన్నీ ఇలా ఉంటాయి మాట అండి. వాళ్ళు చెప్పిన పని అలా చేయాల్సిందే మనం. చేయమంటే ఊరుకోరు. ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా, ఇంత బరువు భారం పని చెప్తున్నారు, ఒక్కదాన్ని చేస్తున్నాను అలాగే. ఓకే అండి, మీకు నచ్చితే కనుక నా కష్టానికి చిన్న లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సరే అని ఉంటానండి. ఓకే అండి, బాయ్.